రైట్. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ అయితే మాట్లాడారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి అయితే బయలుదేరారు. మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ అభిమానులు వ్యక్తమవుతుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు పరిశీలించారు. ఈరోజు తెలంగాణ భవన్లో కొట్టుకొచ్చుకునే మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ మరి కాసేపులోనే సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏర్పడుతున్నటువంటి సిట్ కార్యాలయం ముందు హాజరయ్యే అవకాశం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో రాజకీయ పక్ష సాధించడంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా రోడ్ల పేరుతో ఆలాపన చేస్తున్నారు, గ్రామాలు క్రియేట్ చేస్తున్నారు కూడా మాజీ మంత్రి టీఆర్ఎస్ ప్రశ్నించిన కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. కంచుపల్లె మూటాన్ని మొత్తం కూడా పూర్తిగా ప్రశ్నించడంతో ఈ రకంగా నేతలను టార్గెట్ చేసుకొని ఈ రకంగా రోడ్ల పేరుతో విచారణ పేరుతో ఆలాపన చేస్తున్నట్టు కూడా గుర్తించే కేటీఆర్ మాట్లాడే పరిస్థితి. ఈ రోజు మనకి అయితే గతంలో 160 ప్రకారము విచారించారు. గత అధికారంలో మాజీ మంత్రి టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉంది హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు. ఇంకా అదే తరహాలో ఈరోజు మాజీ మంత్రి టీఆర్ఎస్ దక్షిణ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతము అదే తరహాలో శిక్షకులు విచారించే అవకాశాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినది పోలీస్ అధికారులు 9 పోలీస్ అధికారులతో పాటు ఒక ఛానల్ ఎంపిక స్టేట్మెంట్ ని చేసుకొని మాజీ కోలాహలం నెలకొంది. ఎవరిని కూడా కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం మొత్తం భారీ చేశారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిస్థితి అంతంలో మొత్తం బాబు జామ్ అయ్యే అవకాశం కాబట్టి గతంలో చోటు చేస్తున్న పరిణామాలతో పాటు ఇప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంబంధం కూడా పోటీ చేసే భారీగా తెలంగాణ నుంచి కేటీఆర్ బయలుదేరారు. మరొకనే కార్యాలయంలో హాజరవుతారు. అతన్ని పూర్తిగా విచారిస్తారు. మొత్తం మీద ఇప్పటికే కేటీఆర్ మీద సమస్యలు అనేక వ్యాఖ్యలు ఒక్కొక్కరు సంబంధించిన విషయంలో ప్రశ్నించేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఒక డ్రామా క్రియేట్ చేసి విశాఖపట్నంతో కాలయాపన చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ అధికారులు పోలీసు అధికారులు కావచ్చు, ఎస్పీ అధికారులు కావచ్చు, డిఫెన్స్ అధికారులు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇదంతా చూపిస్తుంటారు. కానీ ఈ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఏదైతే నోటీసులు జారీ చేస్తున్నారో దాని సమీక్షలో ఇదంతా కూడా రాజకీయ ప్రశ్నలో భాగంగానే తనకు నోటీసులు ప్రజలైతే తెలంగాణ భవన్ నుంచి అయితే కేసీఆర్ బయలుదేరాలని మరికొన్ని జూబ్లీహిల్స్ పోలీసు పంపిస్తున్నది సిట్ కార్యాలయం నుంచి కూడా విషయాన్ని హాజరయ్యే అవకాశం.